హైదరాబాద్లో దాదాపు హైడ్రా నెల రోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలు పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేత ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. బయోడైవర్సిటీగా అమీన్పూర్ చెరువుకు పేరుంది. అమీన్పూర్ చెరువు సమీపంలో వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నట్టు గుర్తించారు. అతి త్వరలోనే ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌస్లు నిర్మించామని G+1కి పర్మిషన్ తీసుకుని G+2 కట్టారని తెలిపారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో హైడ్రా దాదాపు నెల రోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలు పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. బయోడైవర్సిటీకి అమీన్పూర్ చెరువు పేరు ఉంది. అమీన్పూర్ చెరువు సమీపంలో వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నట్టు గుర్తించారు. అతి త్వరలోనే ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 రౌ హౌస్లు నిర్మించారని G+1 పర్మిషన్ తీసుకుని G+2 కట్టారని తెలిపారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.